ఇక నుండి మనకి ఫెస్టివల్స్ అనేవి అన్ని లైన్‌గా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. ఈ టైంలో గనక మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే అది టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, మొబైల్ ఏదైనా సరే. మీ దగ్గర గాని అమౌంట్ తక్కువుంటే మీకు యూజ్ అయ్యే ఆప్షన్ వచ్చి ఈఎంఐ. దానికి గాను మీకు బజాజ్ ఈఎంఐ అయితే బాగా యూజ్ అవుతుంది. సో, ఎందుకంటే దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అంటే క్రెడిట్ స్కోర్‌ని బట్టి మీకు అప్ టు 3,00,000 వరకు క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా మీరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ బెటర్‌గా ఉంటే చాలు. మీకొచ్చిన క్రెడిట్ లిమిట్‌తో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా కొనుక్కోవచ్చు ఈఎంఐలో. తిరిగి ఎవ్రీ మంత్ కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో అమౌంట్ పే చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ లేకుండా నో కాస్ట్ ఈఎంఐలో. దానికోసం మీరు ఎటువంటి ఆఫీస్‌కి గాని, బ్రాంచ్ గాని తిరగక్కర్లేదు. మీరు ఆన్‌లైన్‌లోనే బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎలాగనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, పక్కన చూడండి బజాజ్ ఈఎంఐ కార్డ్ సంబంధించిన అఫీషియల్ పేజ్ ఇది. సో, అక్కడ చూసుకుంటే మనకు అప్ టు 3,00,000 వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ల్యాప్‌టాప్ గానీ, లేకపోతే ఫర్నిచర్ గానీ ఏదైనా సరే. దాంతో పాటు ఈ యొక్క కార్డ్‌ని యూజ్ చేసి మీరు ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనడానికి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఐఆర్‌సీటీసీ, మేక్ మై ట్రిప్, హోమ్ టౌన్ ఇవన్నీ కూడా వాళ్ళ పార్ట్నర్ యాప్స్. సో, దాంట్లో మీరు పేమెంట్ చేయొచ్చు బజాజ్ ఈఎంఐతో. అండ్ ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకోవడానికి గాను మీ యొక్క ఏజ్ అనేది 21 ఇయర్స్ కంటే అబోవ్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ఈ యొక్క కార్డ్ మీకు ఇంటికైతే రాదు. ఫిజికల్ కార్డ్ కాదు ఇది. మీకు యాప్‌లోనే వర్చువల్ కార్డ్ చూపిస్తుంది. దాంతోనే మీరు ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. అది ఎలాగనో చెప్తాను. దాంతో పాటు ఇందులో ఏమేం చార్జెస్ ఉంటాయి, మీకు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అవన్నీ ఇప్పుడు మీకు అప్లై ప్రాసెస్ మధ్యలోనే చెప్తాను. సో, మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై ఆన్‌లైన్‌లో చేయడం కోసం డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌లో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, సిటీ, తర్వాత మీరు సాలరీ జాబ్ చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా, తర్వాత జెండర్ మేలా, ఫీమేలా అన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ అయితే ఉంటుంది డిజి లాకర్ ద్వారా చేసుకోవడానికి. సో, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఎవరైనా డిజి లాకర్ ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. లేని వాళ్ళు పక్కన ఆధార్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే తర్వాత మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత పర్మిషన్స్ అడుగుతారు. ఎలా చేసుకుని అడిగితే మీకు డీటెయిల్స్ వస్తాయి మీ యొక్క కేవైకి సంబంధించి. మీ యొక్క ఫోటో గానీ, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే కింద కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మదర్ గానీ, ఫాదర్ గానీ, మీ యొక్క పార్ట్నర్ గానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. సో, ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్‌లో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు మీరిచ్చిన డీటెయిల్స్ బట్టి. ఆ తర్వాత మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్‌కి సంబంధించి ఎంతవరకు లిమిట్ వస్తుందో చూపిస్తారు. నా ఎలిజిబిలిటీ బట్టి నాకైతే 1,35,000 వరకు లిమిట్ వచ్చింది. ఇలా మీకు కూడా చూపిస్తుంది మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి. అది 2,00,000 అవ్వచ్చు, 3,00,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు మారిపోతూ ఉంటుంది. ఇలా అమౌంట్ కాకుండా మీకు గాని థాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని వస్తే గనక మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ చూపిస్తారు. సో, ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్‌లో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సమ్మరీ అని చెప్పి. ఫస్ట్‌గా మీకు ఎంత క్రెడిట్ లిమిట్ వచ్చిందో చూపిస్తారు. ఆ కింద ఈ కార్డ్ తీసుకోవడానికి మీరు ఎంత చార్జెస్ పే చేయాలో ఉంటుంది. ఇక్కడ మనకి వన్ టైమ్ జాయినింగ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది. అంటే ఎటువంటి ఇయర్లీ పే చేయాల్సిన అవసరం లేదు. తీసుకునేటప్పుడే ఒకసారి పే చేస్తే సరిపోతుంది. అది కూడా అట్ ప్రెజెంట్ 530 రూపీస్ అయితే ఉంది. అది కొంతమందికి 600 గానీ అలా మారుతూ ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి. సో, 530 రూపీస్ కానీ అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. సో, అక్కడ ఎంతైతే వన్ టైమ్ జాయినింగ్ ఫీజ్ ఉందో అది కార్డ్ తీసుకునేటప్పుడే పే చేసుకుంటే మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మాత్రమే చాలు. ఆ తర్వాత కింద యువర్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ కెన్ బి యూజ్డ్ అట్ లీడింగ్ స్టోర్స్ అని ఉంది. అంటే ఈ యొక్క కార్డ్ తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి మీరు? ఫస్ట్ టైమ్ కావచ్చు, లేదంటే సెకండ్ టైమ్ ఎక్కడైనా సరే ఎలా వాడాలో చెప్తున్నారు. అందులో ఫస్ట్‌గా ఈఎంఐ నెట్వర్క్ స్టోర్స్. మీకు బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు అన్నిట్లో కూడా అట్ ప్రెజెంట్ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నారు మీరు ప్రొడక్ట్స్ కొనడానికి. సో, మీరు ఎక్కడైనా బయట షాప్స్‌లోకెళ్ళి మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ ఉందా లేదా అని అడగండి. ఉంటే గనక అక్కడ మీ కార్డ్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఈఎంఐలో. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చి బజాజ్ మాల్. మీకు బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది. వీళ్ళ ఒక అఫీషియల్ యాప్ అది. సో, దాంట్లో మీకు బజాజ్ మాల్ అని ఒక కేటగిరీ ఉంటుంది. దాంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగే. అక్కడి నుంచి మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. అది సెకండ్ ఆప్షన్. ఇంకొకటి మనకి లీడింగ్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్. అంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు కూడా కొనుక్కోవచ్చు బజాజ్ ఈఎంఐ కార్డ్‌తో మీ ప్రొడక్ట్స్ అనేవి.
కానీ అక్కడ మెన్షన్ చేశారు సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్ అని. ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు కార్డు తీసుకుంటారో అప్పుడు మాత్రం మీరు ఆఫ్లైన్లో కొనుక్కోవాలి. అంటే ఏవైతే షాప్స్ ఉంటాయో బయట మీ దగ్గరలో అక్కడ మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు ఈఎంఐలో. ఒకసారి బయట కొనేసుకుంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం బయట ఆఫ్లైన్లో ఏదైనా షాప్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది ఈఎంఐలో కొనుక్కోండి. ఇది మెయిన్ రూల్స్. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్డు మీరు తీసుకోవాలనుకుంటే కింద ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీకు జాయినింగ్ ఫీజ్ పే చేయడం కోసం యూపీఐ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీ ఫోన్లోని యూపీఐ యాప్స్ అన్నీ వస్తాయి, సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, కార్డు చూపిస్తారు. అక్కడ మెయిన్గా ఈ మ్యాండేట్ నాట్ రిజిస్టర్డ్ అయితే వస్తుంది. ఈ మ్యాండేట్ చేయకపోతే మీ కార్డు అనేది ఎనేబుల్ అవ్వదు. సో కింద యాక్టివేట్ నా మీకు క్లిక్ చేస్తే తర్వాత పేజ్లో మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు బజాజ్ ఈఎంఐ కార్డు తీసుకుంటున్నారు, దాంతో ఏదైనా ప్రోడక్ట్ కొంటారు, దాన్ని తిరిగి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి కదా, అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయాలి అనేది మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకొని ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత పర్మిషన్స్ అడుగుతారు ఈ మ్యాండేట్ కోసం. సో అవన్నీ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఈ అథెంటికేషన్ సక్సెస్ అయితే వస్తుంది. అది అయిపోతే మీకు ఈ మ్యాండేట్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్కి హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. సో ఎక్కడితో మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కార్డ్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇది మెయిన్ క్వశ్చన్ అందరికీ. దానికోసం మీకు బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పి ఈ విధంగా ప్లేస్టోర్లో యాప్ అయితే ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో అందులో మీరు లాగిన్ అవ్వండి. ఆ యాప్లో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ ఈఎంఐ కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీ యొక్క మొబైల్ నెంబర్ మీద ఏదైతే బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకున్నారో అది అక్కడ చూపిస్తుంది. మీ యొక్క లిమిట్ అంతా, కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఉంటాయి, అక్కడ నుంచి వాటి మీద చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు బయట షాపింగ్ చేయాలనుకోండి, మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళి బజాజ్ ఈఎంఐ కార్డ్తో ప్రోడక్ట్ కొనాలనుకుని చెప్పండి, వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు, దాన్ని బట్టి వాళ్ళకి లిమిట్ చూపిస్తుంది. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మీకు ప్రోడక్ట్ ఎంత పడుతుంది, ఎన్ని ఈఎంఐ అవన్నీ చెప్తారు. అదే ఆన్లైన్లో అయితే అక్కడ మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీకు ఆప్షన్ అయితే వస్తుంది పేమెంట్ చేయడం కోసం. ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ ద్వారా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐలు అయితే కొనుక్కోవచ్చు. సో ఎవరికైతే ఈ విషయం తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందే వాళ్ళకి లిమిట్ అనేది చెక్ చేసుకుంటారు. మీకు ఎంత వస్తుంది, మీకు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి సరిపోతుందో లేదని దాన్ని బట్టి వాళ్ళు షాపింగ్ చేసుకోవడం కానీ లేదంటే మార్చుకోవడం కానీ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.